మార్పంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వంలో సీఎంతో సన్నిహితంగా తిరిగిన వారిని శంకరగిరి మాన్యాలకు పంపుతామని శపథం చేశారు. దీనికి అనుగుణంగా సర్కార్ కొలువుదీరిన కొత్తలో కొంతమంది అధికారులను తప్పించారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో మళ్లీ పాత కాపులకే పదవులను కట్టబెడుతున్నారు. అది కూడా వారు అలా కుర్చీలో రిటైర్డ్ అయిన క్షణాల్లోనే వారికి పెద్ద కుర్చీ వేసి మరీ కూర్చోబెడుతున్నారు. దీంతో రగిలిపోతున్న మిగతా ఉద్యోగులు సీఎం రేవంత్లో వచ్చిన ఈ మార్పు ఏమై ఉంటుందంటూ తెగ గుసగుసలాడుకుంటున్నారు. రేవంత్ సర్కార్లో అంతా పాత కాపులే. అప్పుడు వీరే, ఇప్పుడు వీరే. రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం రేవంత్ పెద్దపీట. రేవంత్ రెడ్డి పరిపాలనపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. పాలనను పరుగులు పెట్టిస్తానంటూ అధికారుల ప్రక్షాళన షురూ చేసిన సీఎం గతంలో కీలకంగా పనిచేసిన అధికారులు ఇంకా బంధాన్ని మరిచిపోలేకపోతున్నారని, మార్పు జరగకపోతే పాలన గాడిలో పడదంటూ భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలను చేపట్టారు. కానీ అదేంటో రేవంత్ ప్రక్షాళనలో మళ్లీ పాత కాపులకే పదవులు దక్కుతున్నాయి. అది కూడా పాత కుర్చీ అలా ఖాళీ అవ్వగానే మళ్లీ వారికే అంతకన్నా పెద్ద కుర్చీ వేసి మరీ కూర్చోబెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, గతంలో తాను ఈసడించుకున్న పాత కాపులకే మళ్లీ పదవిని కట్టబెట్టడంపై ఆ సదరు అధికారులు సైతం ఊహించలేదట. వారి ఊహలకు అందని విధంగా గౌరవ మర్యాదలు, ప్రమోషన్లు ఇస్తున్నారట. దీంతో ఇంతలా సీఎం రేవంత్ రెడ్డిలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతమన్న చర్చ సదరు ఆ అధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. గత సర్కార్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు, జయేష్ రంజన్, నవీన్ మిట్టల్, సిఎస్ శాంతికుమారిలపై పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు గుప్పించారు. అధికారంలోకొచ్చాక వీళ్లందరినీ ఇంటికి పంపిస్తామంటూ కామెంట్ చేశారు. కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన పూర్తి కావస్తున్నా ఆయనన్న పని మాత్రం జరగలేదు. అలాంటి వారికిప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కుర్చీ వేసి మరీ గౌరవిస్తున్నారు. సిఎస్ శాంతికుమారి అలా రిటైర్ అయ్యారో లేదో క్షణాల్లో ఆమెకు ఎంసీఆర్, హెచ్ఆర్డీ బాధ్యతలను అప్పగించారు. ఇక రామకృష్ణారావును ఏకంగా అడ్మినిస్ట్రేషన్ కు బాస్ ను చేసి సీఎస్ కుర్చీలో కూర్చోబెట్టారు. అలా గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేటీఆర్ కు అతి సన్నిహితుడిగా ఇండస్ట్రీ, ఐటీ శాఖలను పర్యవేక్షిస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న జయేష్ రంజన్ ను సీఎంఓలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జయేష్ కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్పెషల్ సెల్ సీఈఓగా కొత్త బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీసీఎల్ఏ చీఫ్ నవీన్ మిట్టల్ పై అప్పట్లో చేయని ఆరోపణలంటూ లేదు. భూ లావాదేవీలు, ధరణి పాపంలో నవీన్ మిట్టల్ భాగస్వామి అని పలుసార్లు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడదే స్థానంలో ఆయన్ని కొనసాగిస్తూ భూభారతి తాళం చెవిలన్నింటినీ ఆయనకే ఇచ్చారు. అంతేకాదు, నార్కోటిక్ చీఫ్ గా రిటైర్ అయిన కమలాసన్ రెడ్డిని క్షణాల్లో నిఘా సెక్యూరిటీ ఏఎస్డీగా బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వంలో మెట్రో ఎండీగా సేవలందించి రిటైర్ అయిన ఎన్వీఎస్ రెడ్డిని కేసీఆర్ మరోసారి మెట్రో ఎండీగా నియమించారు. ఇప్పుడదే ఎన్వీఎస్ రెడ్డికే మరోసారి మెట్రో ఎండీగా కుర్చీలో కూర్చోబెట్టారు రేవంత్ రెడ్డి. ఇలా రిటైర్ అయిన వారంతా గత సర్కార్లో ఓ వెలుగు వెలిగిన అధికారులే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తిరిగి కీలక స్థానాల్లో కొనసాగుతుండడాన్ని మిగతా అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎంలు మారినా వీరు మాత్రం మారడం లేదని గుసగుసలాడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకొచ్చిన కొత్తలో కొంచెం దూకుడుగానే వెళ్లారు. వచ్చి రాగానే గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ ఆయనకు సన్నిహితంగా మెలిగిన సలహాదారులకు కత్తెర పెట్టారు. దీనిలో భాగంగా రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఇలా 7 సీఎం సలహాదారులకు ఒకేసారి ఉద్వాసన పలికారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సచివాలయంలో గత 10 ఏళ్లుగా మకాం వేసిన రిటైర్డ్ అధికారులను తప్పించి తన మార్పు స్టైలేంటో చూపారు. అలా దూకుడును ప్రదర్శించిన సీఎం కొంతమంది అధికారులకు ప్రమోషన్ ఇచ్చి మరీ స్పెషల్ కుర్చీలో కూర్చోబెట్టడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎంగా కేసీఆర్ కూడా ఇలానే రిటైర్ అయిన అధికారులను అందలం ఎక్కించడం అనేక విమర్శలకు దారితీసింది. అప్పట్లో ఇదే అంశాన్ని తప్పుబట్టిన రేవంత్ ఇప్పుడదే వైఖరితో వ్యవహరిస్తుండడం ఆసక్తి రేపుతోంది. మొత్తానికి అధికారంలో ఉన్న పార్టీ మారినా, సీఎం మారినా ఎవరైతే మాకేంటి, తాము లోకల్ అన్న రేంజ్లో పాత కాపులు వెలిగిపోతున్నారు.
పదవిలో ఉన్న రిటైర్డ్ అయినా డోంట్ వర్రీ, ఆ స్థాయికేమాత్రం తగ్గకుండా అంతకంటే పెద్ద కుర్చీనే వేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీనికి వారి అనుభవం సర్కార్కి కావాలని చెబుతున్నా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ ఆ తాను ముక్కలే కదా అన్న నానుడిని గుర్తు చేస్తున్నారు మిగతా ఉద్యోగులు.